స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. వేసవిలో కాసేపలా బయట తిరగొస్తే చాలు తీవ్రమైన ఎండవేడికి చర్మం ఇట్టే కమిలిపోతుంటుంది. చర్మం అంతా నల్లగా మారిపోతుంటుంది. ఎండాకాలంలో ప్రచండమైన ఎండధాటి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్లను వాడుకోవడం చాలా మేలు. బయటకు వెళ్లినప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ ని పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. సన్ స్క్రీన్ లోషన్ల గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు విందాం. సన్ లైట్ వల్ల ముఖ్యంగా మీరు చాలా మంది చూస్తుంటారు సన్ బర్న్ అని, అంటే కాలిపోతుంది చర్మం, సన్ బర్న్ అని, సన్ ట్యానింగ్ అని, చర్మం నల్లబడిపోతుంది. అలాగే పాలిమార్ఫస్ లైటర్పిషన్స్ అని, అంటే స్కిన్ అలర్జీ టు సన్ అని, అలాగే మెలాస్మా అంటే మంగు లాంటివి కానీ, అలాగే మొత్తం ముఖం నల్లబడడం కానీ, పిగ్మెంటేషన్ ఆఫ్ ది ఫేస్, ఇలాంటివి చాలా కామన్గా చూస్తుంటాం. సన్లైట్ అంతేకాకుండా కొన్ని క్యాన్సర్ కాజ్ చేస్తుంది. సో ఈ వేసవిలో ఇటువంటి ఎఫెక్ట్స్ని రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కంపల్సరీగా సన్ స్క్రీన్స్ వాడుకోవాల్సి వస్తుంది. ఈ సన్ స్క్రీన్స్ అంటే ఏంటంటే మనకు అందుబాటులో ఫిజికల్ సన్ స్క్రీన్స్, కెమికల్ సన్ స్క్రీన్స్, ఇప్పుడేమో ఫిజికల్ కెమికల్ కంబైన్ చేసిన సన్ స్క్రీన్స్ ఉన్నాయి. ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఎప్పుడు 24 hours ప్రొటెక్షన్ ఇస్తాయి. ఇఫ్ నాట్ 24 hours అట్లీస్ట్ 8 to 12 hours ప్రొటెక్షన్ ఇస్తాయి కాబట్టి అవి పెట్టుకుంటారనమాట. కెమికల్ సన్ స్క్రీన్స్ చూసేందుకు చాలా బాగుంటాయి, మంచి స్మెల్ ఉంటాయి, మనకు కనిపించవు బయటికి, కానీ అవి 3 to 4 hours ఇస్తాయి అనమాట ఎఫెక్ట్. అంటే 3 to 4 hours తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది వాటిని. ఈ మధ్యలో ఈ ఫిజికల్ సన్ స్క్రీన్ కూడా కెమికల్ సన్స్తో కలిపి కొన్ని సన్ స్క్రీన్స్ వచ్చాయి. వాటి ఎఫెక్ట్ 8 hours వరకు ఉండొచ్చు. కాబట్టి సన్ స్క్రీన్స్ ఎవరైనా సరే ఫిజికల్ కెమికల్ సన్ స్క్రీన్ కలిగిన సన్ స్క్రీన్స్ వాడుకుంటే మంచిది. ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతుంటారు, సార్ SPF సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 15 వాడాలా, 30 వాడాలా, 40 వాడాలా అని అడుగుతుంటారు. మన ఇండియన్ స్కిన్కి SPF 15 ఉంటే చాలన్నమాట. వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు క్షీణించడం, అవయవాల పనితీరు మందగించడం చాలా సాధారణమైన విషయమే. నిర్విరామంగా పనిచేసే మన గుండె కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. వయసుతో పాటు గుండె పనితీరు కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. అయితే కొంతమందిలో ఇన్ఫెక్షన్లో, ఇతరత్రా జబ్బుల మూలంగా చిన్న వయసులోనే గుండె పనితీరు మందగించడాన్ని వైద్య పరిభాషలో డాక్టర్లు హార్ట్ ఫెయిల్యూర్ గా పిలుస్తారు. గుండె పనితీరు మందగించడానికి కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె పనితీరు ఎందుకు మందగిస్తుంది? హార్ట్ ఫెయిల్యూర్ అనేది 2 రకాలండి. ఒకటేమన్నా లో అవుట్పుట్, అంటే మనకి శరీర అవయవాలకి తగినంత రక్తం సరఫరా కాకుండా ఉండటం. దాని కారణాలు ఇస్కెమిక్ కార్డియోమయోపతి, అంటే గుండె యొక్క కరోనరీ ధమనిలో బ్లాక్స్ వచ్చి దానివల్ల చేయటం. తర్వాత ఏమీ కారణం లేకుండానే కార్డియోమయోపతి అంటారు.